సొలొమోన్ భక్తుడు రాసి సరిపోతుందండి 28వ వచనం వరకే. ఇక్కడ 4 జీవులు కనపడుతున్నాయి. మొదటిది ఏంటంటే చీమ, రెండోది కుందేలు, ఇంకొకటి మిడత, ఇంకొకటి బల్లి. ఈ 4 జీవులు కూడా అంటండి చిన్నవి అంట, కానీ వీటిలోంచి దేవుడు మనకు జ్ఞానాన్ని బోధిస్తున్నాడంట. వీటి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మొదటిగా కుందేలు నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, అది బలహీనమైనది అప్పటికి కూడానంట. అక్కడ ఏం రాయబడి ఉందండి, చిన్న కుందేలు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. దానికి బలం లేనప్పటికీ కూడా అది ఎక్కడ నివాసాన్ని ఏర్పరచుకుంటుందంటే పేటు సందుల్లో నివాసాన్ని ఏర్పరచుకుంటుందంట. మనం కూడా కదండి మన నివాసాన్ని కట్టుకుంటూ ఉంటాం, అవునండి, ఇంటిని నిర్మించుకుంటూ ఉంటాం. అదేవిధంగా మనం కొన్నింటిని మనం ఆశ్రయిస్తూ కొన్నిటిని మనం ఏం చేస్తూ ఉంటామంటే నిర్మించుకుంటూ ఉంటామట. వాటిని మనకు నివాస స్థలంగా తీసుకుంటాం. కొంతమందిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎలా అంటే వాళ్ళని ఇమిటేట్ చేయటం అలా ఉంటారు. కొంతమంది మనుషులను ఆశ్రయిస్తూ వాళ్ళ గృహంగా తీసుకుంటూ ఉంటారు, అవునండి. కానీ మనం ఎవరిని ఆశ్రయించాలంటే దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించినట్ల మనకి ఏం కలుగుతుందంటే మేలు కలుగును. దేవుని ఆశ్రయించినట్ల మనకి ఏం కలుగుతుందంటే మనం బ్రతుకుతామని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంది. అదేవిధంగా దేవుణ్ణి ఆశ్రయించిన కొంతమందిని మీకు తెలియచేస్తాను. వాళ్ళు ఎవరంటే యాయీరు అనే వ్యక్తి తన కుమార్తె విషయంలో దేవుడి దగ్గరికి వెళ్ళి యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడంటే, అయ్యా నాకు సహాయం చేయండి అని చెప్పి దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా కనబడుతున్నాడు ఈ వ్యక్తి. చూద్దాం ఒకసారి రండి. మత్తయి సువార్తలో ఉంటుంది 9వ అధ్యాయం 18-23 వచనంలో ఈ వాక్యం కనబడుతుంది. సరిపోతుందండి. ఇక్కడ ఒక అధికారి ఏం చేశాడంటే యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తె చనిపోవటానికి సిద్ధంగా ఉంది, చనిపోయే స్థితిలో ఉంది, కాబట్టి నువ్వేం చేస్తావంటే దయచేసి నా ఇంటికి వచ్చి నా కుమార్తెని నువ్వు బాగు చేయాలి. అంతే కదండి, ఏ తండ్రికైనా తన బిడ్డల విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉంటాడు. కొంచెం జ్వరం వచ్చేసరికి తల్లిదండ్రులు అల్లాడిపోతూ ఉంటారు కదండి. అలానే ఈ తండ్రి కూడా ఏం చేస్తున్నాడంటే తన కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ చనిపోతే తిరిగి వస్తారండి, తిరిగి రారు. కాబట్టి ఎవరిని ఆశ్రయించాడంటే ఈ వ్యక్తి తిరిగి రప్పించగలడు, చనిపోయిన వారిని సహితం లేపగలడు. కానీ ఈ తండ్రి విశ్వాసం ఏంటంటే చనిపోకముందే యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యను ఆశ్రయించాడు. అయ్యా దయచేసి మా ఇంటికి వచ్చి నువ్వేం చేయాలంటే నా కుమార్తెని నువ్వు బ్రతికించాలి, ఆమె నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలనేసి
అయ్యా నువ్వు దయచేసి మా ఇంటికి వచ్చిన నా కుమార్తెను స్వస్థపరచమన్నప్పుడు యేసయ్య అంట ఆ యొక్క అధికారి వెంటనే వెళ్తుండగా ఆ దారిలో ఇంకొక స్త్రీ వస్తారు. ఎవరంటే రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆ స్త్రీలో ఉన్న విశ్వాసం ఏంటంటే యేసే వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలు నేను స్వస్థత పడతాను అనుకుందంట. అదే ఆమె కోరుకున్నట్లుగానే ఆమె జీవితంలో స్వస్థత కలిగింది. అయితే ఆ యాయీరు అనే ఇంటికి వచ్చేసరికంట అధికారి ఇంటికి యేసే వచ్చేసరికి యాయీరు కుమార్తె చనిపోయింది. చనిపోయేసరికి యేసయ్య అన్నారంట, స్థలం ఇవ్వండి, ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదు అని చెప్పి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారంటే యేసయ్యని, ఈమె ఆల్రెడీ చనిపోయింది కదా, యేసయ్య ఏంటి ఇలా అంటున్నాడో, ఆమె చనిపోయింది కదా అని చెప్పేసి అపహసించారంటే యేసయ్యని. కానీ యేసయ్య ఏం చేశారంటే, చిన్నదాన లెమ్మనగానే ఆ చిన్నది లేచి కూర్చుందంటండి. ఒకవేళ తండ్రి ఒక వైద్యుని దగ్గరికి తీసుకువెళ్ళి ఉంటే, ఆ వైద్యుని దగ్గరికి వెళ్ళి సమయంలోనే చాలామంది చనిపోతూ ఉంటారు కదండి. మనకు బాగా తెలుసు, వైద్యులు మనిషిని బాగు చేస్తారంటే బాగు చేయరు. వైద్యులు ఇచ్చిన మెడిసిన్ మనం బాగు చేస్తుందంటే బాగు చేయదు. దేవుని యొక్క స్వస్థత మాత్రమే మనం బాగు చేసేది. కాబట్టి యాయీరు కుమార్తె జీవితంలో మనం చూస్తుంది ఏంటంటే, యాయీరు ఏం చేశాడంటే దేవుణ్ణి ఆశ్రయించాడు. తన బలహీనమైన పరిస్థితిలో ఎటువంటి ఆశ్రయం లేదు, ఎవరు ఎటువంటి సహాయం చేయరు, ఎవరి నుంచి సహాయం కలగదు. అటువంటి విషయాల్లో ఒకవేళ ధనాన్ని సహాయం చేయమంటే దాని సహాయం చేయగలుగుతారు. వేరు వేరు ఏమడిగినా కూడా సహాయం చేయటానికి ఒక మనిషి దగ్గర సహాయం చేసే ఒక స్థాయి ఉండొచ్చేమో, కానీ ఆరోగ్యాన్ని కానీ మనిషి యొక్క ప్రాణాన్ని కానీ ఇచ్చే స్థితి ఒక మనిషి దగ్గర ఉండదు. ఒక మనిషికి మరొక మనిషి జీవాన్ని ఇవ్వలేడు. ఒకవేళ తన బాడీలో ఉన్న ఏమైనా అవయవాలన్నా ఇవ్వగలడేమో కానీ, రక్తాన్నన్నా ఇవ్వగలడేమో కానీ ప్రాణాన్ని మాత్రం ఇవ్వలేడు. కానీ ఈ యొక్క అధికారి, ఈ యొక్క తండ్రి ఏం చేశాడంటే, నా కుమార్తె చనిపోవటానికి సిద్ధంగా ఉంది, నాకున్న ధనం కాదు నా కుమార్తెను బ్రతికించేది, నాకున్నది ఏదో నా కుమార్తెను బ్రతికించదు, కానీ యేసయ్య ఒక్కడే జీవాన్ని ఇవ్వగలడు, యేసయ్య ఒక్కడ మాత్రమే తనకి ప్రాణాన్ని ఇవ్వగలడని చెప్పేసి తను చనిపోకముందే ఆ తండ్రి యేసయ్యను ఆశ్రయించాడు. అదేవిధంగా మనం కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనకున్న వాటి మీద మనం ఎప్పుడైతే ఆధారపడ్డామో అవి ఖచ్చితంగా మనల్ని ఎటు తీసుకువెళ్తాయో తెలీదు. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మొదటి స్థానాన్ని, మొదటి ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే దేవునికి మాత్రమే ఇవ్వాలి. మనకి ఏదో కలిగి ఉందని చెప్పి, మనకి ఏదో ఉందని చెప్పేసి మన వాటి వైపు వెళ్ళామనుకోండి, అవి మనల్ని ఇరుకైన మార్గంలో తీసుకువెళ్ళిన వారు ఏమవుతారండి? విశాలతలోనికి వెళ్తారంట. అదే విశాలమైన మార్గంలోనికి వెళ్ళే వాళ్ళు ఏమవుతారు? ఇరుకులోనికి వెళ్ళిపోతారంట. కాబట్టి మన దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మనం ఉండాలి. చిన్ని కుందేలంట తను ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడ ఆశ్రయం తీసుకుంటుందంటే పేటు సందుల్లో తీసుకుంటుందంట. తనకు బలం లేదు, అది కాపాడబడలేదు. ఒకవేళ ఏ జంతువైనా తినేయచ్చు, ఏ జంతువైనా వేటాడిందంటే అది ఏమవుతుంది? చనిపోతుంది. అంతే కదండి. చిన్ని కుందేళ్ళు కదా, మనకు తెలుసు కదా, అవి బలం లేని జీవే. కానీ అది ఎక్కడ ఆశ్రయాన్ని తీసుకుంది? అదేవిధంగా మనం కూడా యేసయ్యను మాత్రమే ఆశ్రయంగా తీసుకోవాలి. మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే, యాయీరు చక్కగా తన కుమార్తె విషయంలో దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి తన కుమార్తె బ్రతికింది. అదేవిధంగా ఇంకొక వ్యక్తిని మీకు చూపిస్తాను. ఆ వ్యక్తి ఎవరంటే యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక తండ్రి యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతారు. 46వ వచనం నుంచి చదివితే కనబడతారండి.
సరిపోతుందండి. కపెన్ హోమ్ అనే ఈ ప్రాంతంలో ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి ఉన్న సమస్య ఏంటంటే తన కుమారుడు చావ సిద్ధంగా ఉన్నాడంట. ఈ వ్యక్తి కూడా ఏ స్థితిలో ఉన్నాడంటే చివరి దశలో ఉన్నాడనమాట. ఈ వ్యక్తి కూడా చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ తండ్రి ఏం చేశాడంటే యేసే దగ్గరికి వచ్చంట, అయ్యా నువ్వు మా ఇంటికి వచ్చి నా కుమారుని స్వస్థపరచవయ్యా అని చెప్పేసి ఈ తండ్రి కూడా అడిగాడంట. ఈ తండ్రి కూడా అడిగినప్పుడు యేసే ఏం చేశారంటే, ఒక సూచక్రియలు చేస్తే తప్ప మీకు విశ్వాసం కలగదా అని చెప్పేసి అన్నప్పుడు ఆ తండ్రి ఏమంటాడంటే, అయ్యా నువ్వు మా ఇంటికి వచ్చి నా కుమారుని నువ్వు బాగు చేయాలి అని చెప్పేసి యేసేని వేడుకున్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతున్నారు. అప్పుడు యేసు ఏం చెప్పారంటే ఒక మాట సెలవిచ్చారు. అక్కడ చూస్తే మనం ఏం కనబడుతుంది అంటే, యేసు నువ్వు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు చెప్పిన మాట చెప్పున వెళ్ళిపోయాను. మన దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసుకుంటాం కదండి. ఒకవేళ దైవజనులు మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ దేవుడు విశ్వాసంతో కూడిన మాట అంటే మీ జీవితంలో మేలు జరగబోతుంది, మీరు ఆశించినట్లుగానే జరగబోతుంది అని చెప్పేసి ఒకవేళ దేవుడు మనతో మాట్లాడాడు అనుకోండి, అదే విశ్వాసంతో మనం ఇంటికి తిరిగి వెళ్ళగలుగుతున్నామా? మనకున్న సమస్య ఎంత పెద్దదో చూసుకుంటాం కదండి, అవునా? ఖచ్చితంగా నేను కూడా అనుభవపూర్వకంగా చెప్పగలను. ప్రార్థన చేస్తాం, ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తాం, దేవుడు కూడా తగినట్లుగా మాట్లాడతాడు. కానీ మనం ఎలా ఉంటామంటే ఎంత తగినట్లుగా మాట్లాడినప్పటికీ కూడా మనకి ఎక్కడో కొంచెం సందేహం అనేది ఎక్కడో కొంచెం ఉంటుంది కదండి. కానీ అటువంటి సందేహం ఏమీ లేకుండానంటే ఈ తండ్రి యేసే ఏం చెప్పారంటే, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడో నువ్వు వెళ్ళి ఇంకా అనేసి అన్నప్పుడంట ఆ తండ్రి విశ్వాసంతో ఇంటికి వెళ్ళేసరికి ఎదుర్కొంటా వచ్చారంట. ఎవరంటే నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అని చెప్పేసరికి ఆ తండ్రి ఆశ్చర్యపడ్డాడు. ఏ సమయాన్ని నా కుమారుడికి స్వస్థత వచ్చిందంటే, నిన్న 1 గంటకి నీ కుమారుడికి జ్వరం తగ్గిపోయింది, నీ కుమారుడు ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పిన వెంటేనంట తాను తన ఇంటి వారందరూ కూడా యేసేనందు విశ్వాసం ఉంచారంట. ఒకవేళ ఈ తండ్రి కూడా మరి వైద్యుల దగ్గరికి వెళ్ళో మరో ప్రయత్నం చేస్తే ఒకవేళ కుమారుడు ఏమోనో మనకు తెలియదు. కానీ ఈ తండ్రి కూడా చేసింది ఏంటంటే యేసేను ఆశ్రయించాడు కాబట్టి తన కుమారుడు స్వస్థత పొందాడు. యాయీరు ఏ విధంగా తన కుమార్తె విషయంలో ప్రార్థించాడో, దేవుని వేడుకున్నాడో, అదే విధంగా ఈ యొక్క ప్రధాని కూడా తన కుమారుడి విషయంలో అదే విధంగా దేవుని వేడుకున్నాడు. మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం అన్నది మాత్రం మనం ప్రశ్నించుకోవాలి. మనం దేని మీద బేస్ అయిపోతున్నాం, దేని మీద నిరీక్షణ పెట్టుకుని దేని మీద ఆధారపడిపోతున్నాం అన్నది మనం పరీక్షించుకోవాలి. మనం ఆశ్రయించవలసింది, మన నిరీక్షణ విశ్వాసం పెట్టుకోవాల్సింది ఎవరి మీద అంటే దేవుడి మీద మాత్రమే. అది జారిపోయినప్పటికీ కూడా, అది ఎటువంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోయినప్పటికీ కూడా మన జీవితం ఏం జరుగుతుందంటే యేసే దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన జీవితం బాగుపరచబడుతుంది, ఖచ్చితంగా స్వస్థత కలుగుతుంది, ఖచ్చితంగా మన జీవితంలో మనం సాధించగలిగిన దానికంటే కూడా అధికంగా సాధించగలుగుతాం. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించుకుంటున్నామో, ఎవరిని ఆశ్రయించే వారంగా, ఎవరికి మనం మొదటి ప్రయారిటీ ఇస్తున్నాం అన్నది మాత్రం మనల్ని మనమే చూసుకోవాలి. దేవుడు చెప్పినట్లుగా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా విశ్వాసంతో ముందుకు వెళ్ళే వారంగా మనం ఉండాలి. ఇంకొక విషయం మీకు చెప్తాను. సామెతల గ్రంథంలోనే ఇంకొక మాట ఉన్నది, ఎవరండి? మిడతలు కూడా మనకు జ్ఞానాన్ని బోధిస్తున్నాయి. ఏంటంటే మిడతల కంట రాజు లేడంట. మనుషులకి రాజు ఉంటాడా అండి? ఉంటారు. మనుషులు పరిపాలించడానికి ఒక అధికారం ఉంటాడు. ఆ అధికారి చెప్పినట్లుగా ఈ మనుషులు అందరూ కూడా ఫాలో అవుతారు. కానీ ఈ మిడతలు ఉన్నాయంట, ఈ మిడతలకి రాజు లేడంట. కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో చక్కగాని మాట కనబడుతుంది. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 27వ వచనం. సరిపోతుందండి. వాటికి ఏముందంటే క్రమం లేకుండా మనం ఎంత భక్తి చేసినా, క్రమం లేకుండా మనం ఎన్ని చేసినప్పటికీ కూడా అంత వేస్ట్. క్రమం తప్పి ప్రవర్తించకూడదు. మనం క్రమం కలిగి జీవించామనుకోండి, మన జీవితంలో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే తగిన మేలును అనుగ్రహిస్తాడు. రాజు లేనప్పటికీ కూడానంట ఈ మిడతలన్నీ కూడా పంక్తులుగా వెళ్తాయంట, ఒకటే ఆర్డర్లో వెళ్తాయంట. అవి చెదిరిపోయినట్లుగా వెళ్ళవు,
మనం చూస్తాం కదా, చీమలు చూస్తూ ఉంటాం. చీమలు ఎలా వెళ్తాయి? లైన్గా వెళ్తాయి, అవునండి. వాటిని మనం ఏమైనా వేలు పెట్టి మనం ఏమైనా డిస్టర్బ్ చేసినా కూడా అవి కొన్ని చీమలు పక్కకి వెళ్తాయి, కానీ కనవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి? స్ట్రైట్గా వెళ్ళిపోతాయి. చీమల్లో కూడా ఆ లక్షణం ఉన్నట్టుంది మేబీ. కానీ ఈ మిడతలకి రాజు లేనప్పటికీ కూడానంట, ఈ మిడతలన్నీ ఎలా వెళ్తున్నాయంటే పంక్తులు పంక్తులుగా వెళ్తున్నాయంట. అంటే ఈ మిడతల నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే క్రమాన్ని నేర్చుకోవాలి. ఏ విషయాల్లో క్రమం కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా మన మాటల విషయంలో క్రమాన్ని కలిగి ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం? కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఏమీ ఆలోచించరు. ఏం ఆలోచించకండి కానీ ఊరికనే మాట్లాడేస్తారు. విస్తారమైన మాటల్లో ఏముంటుందండి? దోషం ఉంటుంది ఖచ్చితంగా. మనం ఎక్కువగా మాట్లాడే వాళ్ళని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం కదండి. ఎవరైనా చక్కగా మనకు బాగా తెలుసు, ఎవరైనా మాట్లాడటం ప్రారంభించారనుకో, వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారనుకో, కొంతమందికి ఏమో ఇష్టం అవ్వదు, కొంతమందికి ఏమో ఎంత టైం అయిందో కూడా చూసుకోరు, సమయం అంతా కూడా వాళ్ళతో కేటాయించేస్తూ ఉంటారు కదండి. విస్తారమైన మాటల్లో ఏముంటుంది? దోషం ఉంటుంది. కాబట్టి మన మాటల విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి ఒక క్రమాన్ని కలిగి ఉండాలి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను ఎవరికి ఇవ్వాలి, ఎవరితో ఎలా మాట్లాడాలన్న విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. చిన్నపిల్లలైనా పెద్దవారైనప్పటికీ కూడా అందరినీ గౌరవించాలి. ఎవరిని చిన్న చూపు చూడకూడదు, ఎవరిని తృణీకరించేవారుగా ఉండకూడదు. చూడండి, దేవుని మందిరంలోనికి వచ్చి స్తుతించి ఆ నోటితోటే ఇతరులను దూషిస్తూ ఉంటారు కదండి. దేవుని పక్కన ఆరాధన చేస్తూ ఉంటారు. కొంతమందికి ఎంత టైం అయిపోయిందా, ఎంత సమయం అయిపోయిందా అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. కొంతమంది జీవితాల్లో ఇవ్వవలసిన ప్రయారిటీ దేవునికి ఇవ్వరు, కానీ వాళ్ళ మాటల విషయంలో దాటిపోతూ ఉంటారు. మనం అటువంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనకు అంత మేలు. మన నోటి ఫలాన్ని మనం అనుభవిస్తామంట. మన నోటి ద్వారాగా వచ్చే వాటిని మనం అనుభవిస్తామంట. వాక్యంలో ఉంటుంది, ఒక్కటే నోటి నుంచి రెండు జలాలు రావు కదా అని చెప్పి. అంతే కదండి. బావి తవ్వుతూ ఉంటారు, ఒకటే బావిలోంచి వస్తే మంచి నీరైనా వస్తుంది, లేదంటే ఉప్పు నీరైనా వస్తుంది కదండి. అంతేగాని ఉప్పు నీరు మంచి నీరు కలిసిన బావిలు ఎక్కడ ఉండవు, కానీ ఒక మనిషి నోటి మాత్రం అలా ఉంటుందంట. ఒక పక్కన దేవుని స్తుతిస్తూ ఉంటారు, ఒక పక్కన దేవుని ఆరాధిస్తూ ఉంటారు, ఒక పక్కన దేవుని గణపరుస్తూనే ఉంటారు, తోటి వారిని దూషించేవారుగా దేవునికి సృష్టికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మన మాటల విషయంలో మనం ఎప్పుడూ జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఎంత తక్కువగా మాట్లాడితే మనకు అంత మంచిది. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటకి కూడానంట విమర్శ దినాన్న దేవుడు ఏం చేస్తాడో లెక్క అడుగుతాడంట, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి. మనం మాట్లాడే ప్రతి మాటను కూడా దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి మన మాటలు కొంచెంగా ఉన్నాయనుకోండి, కొంచెంగా ఉంటే ఎంత తీర్పు వస్తుంది? కొంచెమే ఉంటుంది కదండి. ఎక్కువగా మాట్లాడారనుకో, దేవుడి ముందు అలా నిలవబడి పలానా రోజు గత ఈ ఆదివార దినం నుంచి పొద్దుటి నుంచి ఇంతవరకు మీరు ఏం మాట్లాడారని చెప్పి ఇప్పుడు దేవుడు వచ్చి టాలీ చేసి అడిగాడు అనుకోండి, మనం ఎంత సమయం పట్టేస్తుంది? విస్తారంగా మాట్లాడామనుకోండి ఎంత సమయం పట్టేస్తుంది? అది తక్కువ మాట్లాడామనుకోండి విలువైన మాటలు మాట్లాడితే సరిపోతుంది. ఏం మాట్లాడాలో అవే మాట్లాడాలి. ఖచ్చితంగా మన నోటిని మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇతరులతో సంభాషించేటప్పుడు కావచ్చు, ఇతరులతో మాట్లాడే విషయంలో కావచ్చు, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, మనం ప్రార్థించేటప్పుడు కూడానంట విస్తారంగా మాట్లాడడం కంటే కూడా విశ్వాసంతో ప్రార్థిస్తే మంచిదంట. అనుకుంటారంటే నేను ఎక్కువ సమయం ప్రార్థన చేస్తే దేవునికి నా ప్రార్థన వినబడుతుంది అనేసి అనుకుంటారంట. కానీ ఎక్కువసేపు దేవుని మాట్లాడడం కాదు, కానీ విశ్వాసంతో కూడిన ప్రార్థన, చిన్న ప్రార్థన అయినప్పటికీ కూడానంట గొప్ప కార్యాలు జరిగిస్తుందంట. కాబట్టి మనం ప్రార్థించే విషయంలో, మన మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక మాట ఏంటంటే, మన ఆహారం విషయంలో కూడా క్రమం కలిగి ఉండాలి. మనం తినే ఆహారం విషయంలో కూడా క్రమాన్ని పాటించాలంటండి. చాలామంది ఎలా తింటారంటే, దొరికిందంటే ఫుల్గా తినేస్తారు, అవునండి. కానీ అలా ఉండకూడదు. కానీ మన ఆరోగ్యానికి ఏది మంచిది, ఏది తింటే మనకు మేలు,
ఏ ఆహారం అయితే మనకి ఆరోగ్యాన్ని ఇస్తుందో ఆ ఆహారం మాత్రమే మనం తినాలి, కానీ ఏది పడితే ఏ ఆహారం పడితే ఆ ఆహారం తినకూడదు. వాక్యంలో ఉంటుంది, మన నోటికంట కావలి పెట్టుకోవాలంట. ఈ సామెతల గ్రంథంలోనే ఉంటుంది, 23వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం. మూడవ వచనం కూడా చదవండి. సరిపోతుందండి. మాంసం ఎక్కువగా ఎంతమంది తింటారు? చికెన్ అంటే ఎంతమందికి ఇష్టం? అందరికీ ఇష్టమే. అందరూ చేతులు ఎత్తేసారు. అందరికీ ఇష్టమే చికెన్ అంటే. కానీ అంటండి, ప్రతిదీ కూడా మనం తీసుకునే ప్రతి ఆహారం కూడా ఒక క్రమాన్ని మాత్రం తీసుకోవాలి. మన దేహానికి ఏది మంచిది, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మన చేతుల్లో ఉంది. మనం తినే ఆహారం కూడా చాలా మట్టుకు మన మీద ప్రభావం చూపిస్తుంది. మంచి ఆహారం తీసుకున్నాం అనుకోండి, మంచి హెల్తీగా ఉంటాం. అవునండి, ఎక్కువ ఆహారం తీసేసుకుంటే బాడీ పెరిగిపోతుంది కానీ బలహీనంగా ఉంటారు. అది శ్రేష్టమైన ఆహారం తీసుకున్నారనుకోండి, ఆ ఆహారం ఏం చేస్తుందంటే మనం బలంగా మారుస్తుంది. పాలు తాగితే ఎంత బలం వస్తుంది? ఎముకలు బలపడతాయంట. అవునండి, కోడిగుడ్డు తింటారా? ఎంతమంది తింటారు కోడిగుడ్డు? పాలు ఎంతమంది తాగుతారు కదా? శ్రేష్టమైన ఆహారం మన దేహానికి ఏం చేస్తుందంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనకి ఇవ్వబడిన ఆయుష్కాలం అంతా కూడానంట మనం ఆరోగ్యవంతంగా ఉండాలన్నది దేవుని చిత్తం. అంతేగాని ఎప్పుడు బలహీనంగా ఉండి దేవా దేవా అని చెప్పేసి మనం ఎప్పుడు బలహీనత అంటూ ఉన్నామనుకోండి, దేవుడికి మహిమ కలుగుతుందా అంటే దేవుడికి మహిమ కలగదు. కానీ మనం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి శ్రేష్టమైన ఆహారాన్ని మనం తీసుకునే వరకు ఉండాలి. ఇంకొకటి, మనమంట తినే ఆహారం విషయంలో క్రమాన్ని పాటించాలంట. మన గొంతుకి కత్తి పెట్టుకోవాలంట. అంటే మనం తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏషావు ఎంతమందికి తెలుసు మీకు? మా ఇంటి పక్కనే అండి. ఏషావుని చూస్తే ఇస్సాకుకి 2 కుమారులు. ఒకని పేరు ఏషావు, ఒకని పేరు యాకోబు. యాకోబు అంట చిక్కుడుకాయల కూర ఉండి చక్కగా వండుకుంటున్నాడంట. పాపం తాను తిందామో అని వండుకుంటున్నాడు. చక్కగా వండుకునేసరికి తన అన్నయ్య ఏషావు వచ్చాడంట. ఏషావు వచ్చి చూసేసరికి తమ్ముడు కూర వండుతున్నాడు కదా, కూర ఎర్రగా కనబడుతుందంట. కనబడేసరికి తమ్ముడు నాకు ఈ యొక్క ఆహారం నాకు ఇవ్వు అని చెప్పేసి అంటే యాకోబు ఏం అడిగారో తెలుసా అండి? అన్న, ఈ ఆహారాన్ని నీకు ఇస్తాను కానీ నువ్వు నాకు నీ జ్యేష్ఠత్వ హక్కుని ఇస్తావా అని చెప్పేసి అడిగాడంట. ఏషావు అన్న మాట చాలా గొప్ప మాట. ఏంటంటే, నేను చచ్చిపోయేలాగా ఉన్నాను, నువ్వు వండుకున్న కూర ఏదో నాకు ఇచ్చేసి అన్నాడంట. జ్యేష్ఠత్వపు హక్కు ప్రాముఖ్యమా, మన కూర వండుకునే కూర ప్రాముఖ్యమా? వాక్యంలో ఉంటుంది, ఒక్క పూట కూటి కొరకంట తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడంట యాషావు. భ్రష్టుడు అనేసి ఉంటుంది వాక్యంలో. కాబట్టి మన ఆహారం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏ ఆహారం తింటున్నామని. ఏ ఆహారం అంటే శారీరక సంబంధమైన ఆహారం మాత్రమే కాదు, కానీ కొన్ని మనం తెలియకుండానే వాక్యంలో ఉంటుంది, పాపాన్నంట మంచినీళ్ళు తాగినట్లుగా తాగేస్తున్నారంట. ప్రజల్ని మింగేస్తున్నారంట, ప్రజల్ని తినేస్తున్నారంట. అటువంటి స్థితిలో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే, మన జ్యేష్ఠత్వం హక్కు అంటే దేవుడు పునరుద్ధానుడయ్యాడు. చూశారు ఎలాగా? ఏసీ కన్నా ముందే ఎవరైనా పునరుద్ధానుడయ్యారా? అవలా. ఏసీ తర్వాత ఎవరైనా పునరుద్ధానం పొందుకున్నారా అంటే పొందుకోవాలా. ఏసీ అంట జ్యేష్ఠుడుగా మొట్టమొదటిగా పునరుద్ధానం పొందింది ఎవరంటే ఏసీ మాత్రమే. ఆ పునరుద్ధాన హక్కును మనకు కూడా ఇచ్చాడు. ఎలా అంటే, ఒకవేళ మన కాలం ఎప్పుడో మనకు తెలీదు, ఎంత సమయం మనకు తెలీదు. మన సమయం ప్రతి వారు కూడా ఏదో ఒక దినమున ఏమవ్వాలండి?
చనిపోవాలి. వాళ్ళు ఎంత గొప్పవారైనప్పటికీ, వారు ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా, ఎంత ధనవంతులైనప్పటికీ కూడా, వాళ్ళకి ఎంత ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కూడా, వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా చివరి దశ అన్నది ప్రతి ఒక్కరికి ఖచ్చితం. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చనిపోతారు. కానీ చనిపోయిన తర్వాత తిరిగి లేవటం అన్నది మాత్రం దేవుని ఆరాధించి మనకు మాత్రమే కలిగింది. అది మరి ఎవ్వరికీ లేదు ఆ హక్కు. ఆ హక్కు ఇంకెవ్వరికీ లేదు. కాబట్టి మనం సజీవులంగా ఉన్నప్పుడే యేసుని అంగీకరించామనుకోండి, యేసు ఎలా అయితే శ్రమపడి మృతి నొందారో, ఎలాగైతే తిరిగి లేచారో, మనం తిరిగి లేచే అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు అనమాట. కాబట్టి ఆ జ్యేష్ఠత్వం అన్నది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ చిక్కుడుకాయల కూర కొరకు యాకోబు వండుకున్న ఆ చిక్కుడుకాయల కూర కొరకు ఏశావంట తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడంట. కాబట్టి మనం తినే ఆహారం విషయంలో, మనం మాట్లాడే ప్రతి మాట విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే ఒక క్రమాన్ని కలిగి, ఒక జాగ్రత్త కలిగి మనం ప్రవర్తించాలి. ఇంకొకటి ఏంటంటే మన వస్త్రధారణ విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. చక్కగా చీర కట్టుకున్నారనుకోండి, చక్కగా ఉంటారు, సాంప్రదాయకరంగా ఉంటారు. అదే ఒక చుడిదార్ వేసుకుని ఒక డ్రెస్ వేసుకున్నారనుకోండి, ఎలా ఉంటారు? మోడ్రన్గా ఉంటారు. మనం ఎవరిని ఎక్కువ ఇష్టపడతాం? మోడ్రన్గా ఉన్న వాళ్ళని ఇష్టపడతారు కొంతమంది సాంప్రదాయకరంగా ఉన్న వాళ్ళని ఇష్టపడతారు కదండి. మా భీమవరంలోనే నేను చూశాను, అసలు మా భీమవరంలోనే చాలా దారుణంగా మారిపోయారు అన్నమాట యవనస్తులు. పెద్దవారు పెద్ద పెద్ద పిల్లలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా డ్రెస్సులు వేసుకుంటున్నారు. పెద్ద పెద్ద పిల్లలు ఉన్నప్పటికీ కూడా చేతులు లేకుండా డ్రెస్ వేసేసుకుంటున్నారు, చున్నీలు లేకుండా తిరిగేస్తున్నారు. వాళ్ళ బాడీని ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళ బాడీ ఎలా ఉందని చెప్పేసి ప్రజల ముందు వాళ్ళే కనిపించుకుంటున్నారు. అది పాపానికి దారి తీస్తుంది అన్నమాట. ఇతరులకు శోధన కలిగించడానికి దారి తీస్తుంది అనమాట. మనల్ని మనం ఏం చేయాలని ఉందంటే కప్పుకోవాలి. యవనస్తులు కూడా విచ్చలవిడిగా వదిలేస్తున్నారనమాట. అలా ఉంటే మా కూతురు ఎలా ఉన్నట్టు, మా కొడుకు ఎలా ఉన్నట్టు? స్టైలిష్గా ఉన్నాడు. మోడ్రన్ అండి, ట్రెండ్ మారిపోయిందండి అంటారు కదా. ఏం ట్రెండ్ మారింది? ట్రెండ్ మారలే. మన జీవితాన్ని మనమే కాపాడుకోవాలి. మన దేహాన్ని కప్పుకోవాలంట, అంతేగాని మన దేహాన్ని ఎక్స్పోజ్ చేసుకోకూడదు. టైట్ బట్టలు వేసుకుంటారు కొంతమంది. ఎలా అంటే పెద్దవారు కాబట్టి చెప్తున్నా, టైట్ బట్టలు వేసుకుంటారు. చిన్నప్పుడు దాకా చక్కగా ఉంటారు. కొంచెం ఎదిగేసరికి ఏమవుతుందో తెలియదు. కొంచెం ఎదిగేసరికి అమ్మా నాన్న మాట వినరు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళ స్నేహితులు ఎలా ఉన్నారో ఆ విధంగా తయారైపోతారు. ఎక్కడో చూస్తారు, వాక్యంలో పాటలు ఉంటాయి కదా, ఎక్కడో చూస్తారంట అలాగా. కాబట్టి మన వస్త్రధారణ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం వేసుకునే వస్త్రాలంట మన గుణాన్ని తెలియపరుస్తాయి, మన గుణం తెలియపరుస్తాయి. కాబట్టి మన వస్త్రాల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన బిడ్డల్ని చిన్నప్పటి నుంచి ఒక క్రమంలో పెంచుకున్నాం అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటారు. మన పిల్లలు మోడరెస్ట్గా ఉండటం అవసరమా? ఆశీర్వాదకరంగా ఉండటం అవసరమా అంటే ఆశీర్వాదకరంగా ఉండటమే అవసరం. కాబట్టి మన బిడ్డలను క్రమపరచుకోవాల్సిన బాధ్యత మనదే. ఏ విధంగా వాళ్ళు డ్రెస్అప్ చేయాలి, ఏ విధంగా ప్రజలతో నిలబడాలి, ప్రజల మధ్యలో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మసులుకోవాలని చెప్పి క్రమం తప్పి ప్రవర్తించకూడదు, క్రమం తప్పి మాట్లాడకూడదు, క్రమం తప్పి ఆహారం విషయంలో మనం ముందుకు వెళ్ళిపోకూడదు. మనం ఎలా ఉండాలంటే ఈ మిడతల నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే వాటిలో క్రమాన్ని ఉందంట. ఆ క్రమాన్ని మనం ఎప్పుడైతే పాటించామో మన జీవితానికి మనకే మేలు. క్రమం లేకుండా మనం గోడలు కట్టామనుకోండి, గోడలు ఆగుతాయి? అవి ఆగు. అదే క్రమంగా గోడలు పేర్చామనుకో, ఒక రాయి వెనబడి చక్కగా ఒక రాయిని పెడితే ఆ గోడ చాలా కాలం పాటుగా అలానే ఉంటుంది. మనం ఎంతకాలం ఉంటాం మనకు తెలియదు, కానీ మనం కట్టిన కట్టడాలు మాత్రం చాలా కాలం ఉంటాయి కదండి. అవునా? ఆ దేవుని చేతిలో ఉంది, మన చేతిలో ఏం లేదు. కానీ మన కట్టిన కట్టడాలకు మాత్రం మనం చెప్పొచ్చు, ఖచ్చితంగా ఈ బిల్డింగ్ ఇన్ని సంవత్సరాలు ఉంటుందండి అని చెప్పి. ఒక మనిషి కోసం అని చెప్పగలుగుతామా? చెప్పలేం
కాబట్టి మన జీవితం కూడా ఎలా ఉండాలంట, రాబో కాలానికంట మంచి పునాది వేసుకుంటూ మన జీవితం ఒక క్రమబద్ధీకరణలో కట్టుకోవాలంట. కాబట్టి ఈ మిడతల్లో ఉన్న విశేషమైన లక్షణం ఏంటంటే క్రమం. ఆ క్రమం కలిగి మనం జీవించాలి. మన మాటల విషయంలో ఖచ్చితంగా క్రమాన్ని పాటించాలి. మనం తినే ఆహారం విషయంలో ఖచ్చితంగా క్రమాన్ని పాటించాలి. మనం వేసుకునే వస్త్రధారణ విషయంలో కూడా ఖచ్చితంగా క్రమాన్ని పాటించాలి. సరేనా? ఖచ్చితంగా క్రమాన్ని పాటించాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇంకొకరు కనబడుతున్నారు. ఎవరంటే వీరు బల్లి. బల్లిని ఎంతమంది చూశారు? నేను చూడలేదు. నేను చూశాను. పొద్దుట నేను ప్రార్థన చేసుకుంటుండగా ఒక బల్లి వచ్చింది ఇక్కడికి. ఆ బల్లి కడుపులో ఒక గుడ్డు ఉంది. ఆ బల్లి చాలా వీక్గా ఉంది. ఆ గుడ్డు చూసేసరికి అది ఎలా అంటే ఫాస్ట్గా వచ్చేసి బలిపేట ఉంది, చిల్లు ఉంటే దాంట్లోకి వెళ్ళిపోదాం అనుకుంది. కాకపోతే ఆ గుడ్డు ఏం చేసిందంటే టప్మని తగిలింది, సౌండ్ వచ్చింది. నేను ఎక్కడే కూర్చున్నా, ఆ బల్లినే గమనించాను నేను. బల్లిలో ఉన్న లక్షణం ఏంటంటే, బల్లి ఒకవేళ పడింది అనుకోండి కిందకి, పడుతుందండి, ఖచ్చితంగా పడుతుంది. వెంటనే ఏం చేస్తుంది? టకటకమంటే ఎక్కేస్తుంది. అవునా? మనం కూడా బల్లిలో ఉన్న లక్షణం ఏంటంటే, పడిన స్థితిలో ఉండిపోకూడదు. ఎక్కడైనా చారిపోయారు, లేదంటే ఎక్కడైనా పొరపాటు పడ్డారు, లేదంటే వెనకాల మనం ముందు చెప్పుకున్నట్లుగా క్రమం తప్పేసారు, కానీ అదే స్థితిలో మనం అక్కడ ఉండిపోయామనుకోండి, ఏ స్థితిలో ఉండిపోతాం? అక్కడే ఉండిపోతాం, కిందే ఉండిపోతాం. కానీ ఆ స్థితిలో మనం ఉండకుండా పడిన స్థితిలోంచంట లేవబడాలంట. బుడదలో కాలు వేసేసామండి, ఇంక నేను ఎక్కడే ఉండిపోతానని చెప్పి నేను ఉండిపోతాయి, అది ఏమన్నా కరెక్టా? మంచిదా అండి? మంచిది కాదు. నేను ఏ స్థితిలో పడిపోయానో ఆ స్థితి నుంచి నేను లేచాను అనుకోండి, అది నాకే మేలు. నేను అదే స్థితిలో అదే బుడదలో ఉండిపోతే నేను ఏమవుతాను? స్మెల్ వచ్చేస్తాను. అవునండి? కాబట్టి మనం పడిన స్థితిలోంచి ఖచ్చితంగా లేవాలి. లేచి మనం ఏం చేయబడాలంటే కడగబడాలి. తప్పిపోయిన కుమారుడు ఎంతమందికి తెలుసు? తన తండ్రి దగ్గరికి వచ్చి ఏమన్నాడు? తండ్రి, నీ ఆస్తి అంతా నాకు ఇచ్చేసే, అలా నాకు ఇవ్వాల్సింది ఏదో నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నాడంట. అన్నప్పుడు నాకు ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేయమన్నప్పుడు తండ్రి ఏం చేశాడు? ఇచ్చేసాడు. తండ్రి ఇచ్చేసిన తర్వాత అంట దూర దేశానికి వెళ్ళిపోయి ఏం చేశాడంటే, ఆ ఆస్తున్నంత కాలం ఏమంట, అంతే కదండి, బెల్లం ఉన్నంతసేపు చీమలు వస్తాయంట. మనకున్న కలిగిన వాటిని బట్టి కూడా మనుషులు మనం వెంబడిస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒకవేళ అందంగా ఉన్నారనుకోండి, వాళ్ళ చుట్టూరా మనుషులు ఉంటారు. గొప్ప ఆస్తిపరులు అనుకోండి, వాళ్ళ చుట్టూరా మనుషులు ఉంటారు. అవునండి? మన కోసం బాగా ఖర్చు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ చుట్టూరా మనుషులు ఉంటారు. అదే ఒక భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయారో, లేదా ఒక అనారోగ్య పరిస్థితిలోనికి వెళ్ళిపోయారో, లేదంటే అప్పులు పాలైపోయారు అనుకోండి, అప్పుడు మనుషులు ఎవరైనా వస్తారంటే రారు, ఖచ్చితంగా రారు. ఈ తప్పిపోయిన కుమారుడి జీవితం కూడా అంతే. ఏంటంటే, ఈ తప్పిపోయిన కుమారుడి పరిస్థితి ఏంటంటే, లూకాసు వార్త 15వ అధ్యాయంలో కనపడుతుంది. లూకాసు వార్త 15వ అధ్యాయం 32వ వచనంలో ఈ తప్పిపోయిన కుమారుడి కోసం రాయబడి ఉంది. అది కాదండి, సరిపోతుందండి, మీరు చదువుతుంది రాంగ్. 11వ వచనం నుంచి కనబడుతుంది అతని కోసం. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రిని ఆస్తి తీసుకుని దూరదేశానికి వెళ్ళంట. తనకున్న ఆస్తి అంతా కూడా తన స్నేహితులకి ఖర్చు చేసేసాడంట. ఖర్చు అంతా చేసేసరికి ఆ ప్రాంతంలో ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. కరువు వచ్చేసరికి అందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. కానీ ఆ అబ్బాయి అనుకున్నాడంటే, కనీసం పందులు తినే పట్టు తిన్నా కూడా నేను బ్రతుకుతాను కదా అనేసి ఒక పందులు మేపే వాని దగ్గరికి వెళ్ళి పందులు మేపడం ప్రారంభించాడంట. ప్రారంభించేసరికి ఆ పందులకు కూడా తినవ్వలేదు. అప్పుడు అతనిలో ఒక బుద్ధి కలిగింది. ఏంటంటే, నా తండ్రి ఇంట అనేక మంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ సమృద్ధైన ఆహారం ఉంది, కానీ నేను ఇక్కడ ఏ స్థితిలో ఉన్నాను? పందులు పొట్టు తినే స్థితిలో ఉన్నాను నేను. ఈ స్థితి నాది కాదు. నా స్థితిలో అసలైన స్థితి ఏంటంటే, నా తండ్రి ఇంట్లో నేను ఉండాలి.
నా తండ్రి ఇంట్లో నేను ఉండేవాడిని, ఈ స్థితిలోనికి వచ్చేసాను. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలంటే నేను పశ్చాత్తాపపడాలి. నేను ఈ స్థితిలో ఉండటం కరెక్ట్ కాదు, ఈ స్థితిలో ఉండిపోతే నాకు మేలు కాదు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని చెప్పి తనలో తను అనుకుంటున్నాడంటే ఏమనుకుంటున్నాడంటే 18వ వచనం చూడండి ఒకసారి. 17వ వచనం నుంచి చదివితే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రు, అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చనిపోవచ్చున్నాను. నేను సరిపోతుందండి. తనలో తను అనుకున్నాడంటే ఏంటంటే, నా తండ్రి అంటే ఎంతోమంది ఆహారం సమృద్ధిగా తింటున్నారు, కానీ తండ్రి నీకు పరలోకానికి కూడా నేను ఏం చేస్తాను, విరోధంగా పాపం చేశాను. కాబట్టి ఇక నీ కుమారుడు అనిపించుకోవటానికి నాకు హక్కు లేదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ పనివారిలో, నీ కూలివారిలో ఒకనిగా నన్ను ఉంచుకో అయ్యా అని చెప్పేస్తా తండ్రిని అడుగుదామని చెప్పి ఆ కుమారుడు బయలుదేరేసరికి తండ్రి అంట దూరంగా ఉండగానే చూశాడంట. దూరంగా ఉండగానే చూసి ఏం చేశాడంటే పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ కుమారుని హత్తుకునంట, కుమారుడా నువ్వు మరలా నాకు దొరికేవు అని చెప్పేసి ఏం చేశాడంట, తండ్రి తన పని వాళ్ళని పిలిచి నా కుమారుని మంచిగా స్నానం చేయించి మంచి వస్త్రాలు తొడిగించి ఉంగరం పెట్టించి విందు చేశాడంట తండ్రి. అదే ఆ కుమారుడు ఇంకా నేను తప్పిపోయాను కదా, నాకు కావాల్సిన ఆస్తి అంతా తెచ్చేసుకున్నాను కదా, నిన్న తండ్రికి దూరం అయిపోయాను, ఇంకా నా ఒకవేళ తండ్రి జ్ఞాపకం రాకుండా గనక ఆ కుమారుడు ఉంటే గనక ఆ కుమారుడి స్థితి ఏమైపోనో కానీ, ఆ కుమారుడు ఎప్పుడైతే తండ్రిని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇంటిని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నాడో తండ్రి, అంతే కదండి, ప్రతి తండ్రికి కూడా తన బిడ్డలంటే చాలా ఇష్టం కదండి. ఒకవేళ మన పిల్లలు తప్పు చేస్తారనుకోండి, ఇది మనం చేయరాని పని, చేయొద్దన్న పని చేస్తారనుకోండి, మనం ఏం చేస్తాం, కొడతాం. కొట్టిన వెంటనే తల్లికున్న లక్షణం ఏంటి, నా బాబు నేను కొట్టేసి నిన్నని చెప్పి మరలా హత్తుకుంటారు. అవునండి, ప్రతి తల్లిలో కనిపించే లక్షణం అది. అవునండి, ఎంత గట్టిగా కొట్టినేసినా కూడా అనవసరంగా కొట్టేసాను అని చెప్పేసి అనుకుంటాం కదా. అదేవిధంగా ఈ తండ్రి అనుకున్నాడు, ఆస్తంతా పట్టుకెళ్ళిపోయావు కదా అని తిట్టొచ్చు. ఏంటి ఆస్తంతా ఏం చేసి నీ అవతారం ఏంటి ఎలా తయారైంది, ఎలా మారిపోయావు ఏంటని చెప్పి తిట్టొచ్చు. కానీ ఆ తండ్రి అలా చేయలే. ఏం చేశాడంటే దూరంగా ఉండగానే ఏం చేశాడంటే పరిగెత్తుకుంటే వెళ్ళంట హత్తుకున్నాడంట. తన కుమారుడు తన స్థానాన్ని మరలా తనకి ఇచ్చేసాడు. తానేమనుకున్నాడు, ఒక కూలివానిగా ఆ ఇంట్లో ఉంటే సరిపోద్ది అనుకున్నాడు. కానీ తండ్రి ఏం చేశాడంటే నా కుమారుడి స్థానం ఎవరికి ఇవ్వను నేను, నా కుమారుడి స్థానం కుమారుడిదే. వాడు ఎంత తప్పు చేసినప్పటికీ కూడా వాడు పశ్చాత్తాపపడి తిరిగి వచ్చాడు కాబట్టి వాడికి ఇవ్వవలసిన స్థానాన్ని నేను ఇవ్వకుండా మా అన్నని చెప్పి తండ్రి చేశాడు. అదేవిధంగా మనం పడిన స్థితిలోంచి ఖచ్చితంగా మనం పశ్చాత్తాపపడాలి. ఖచ్చితంగా మనం ఏం చేయబడాలంటే తిరిగి దేవుని తట్టు తిరగాలంట. రానుద్దేశించిన ఎడల నా యొద్దకి రండి అని వాక్యంలో ఉంటుంది. ఒకవేళ మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, వేటినైనా ఆశ్రయించామనుకోండి, మన జీవితం ఏమైపోతుంది. మనం వాక్యంలో చూస్తే సంసోను జీవితం మనకు కనపడుతుంది. ఫిలిస్తీన్ల కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అసలు వాస్తవానికి ఇశ్రాయేలులో చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళతో యుద్ధం చేయాల్సిన సంసోను వారిలో కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న సంసోను తనతో చక్కగా ఉండకుండగా వచ్చిన చుట్టాలతో ఏం చేశాడంటే పొడుపు కథలు వేశాడంట. అభిషేకింపబడిన వ్యక్తి అభిషేకింపబడిన వాళ్ళుగానే ఉండాలి. ఒకవేళ దేవుని ఆత్మ ఎప్పుడు విడిచిపెడుతుంది మనకు తెలుస్తుందా అండి? సంసోనుకు తెలియలేదు. ఫిలిస్తీన్ అమ్మాయిలు వివాహం చేసుకున్నా కూడా దేవుడు మేబీ ఏం అనుకోలేదేమో. కానీ సంసోన్ ఎక్కడికి వెళ్ళాడు తర్వాత? ఒక వేశ్య దగ్గరికి వెళ్తాడు, క్రమం తప్పిపోతాడు. తన స్థితి మర్చిపోయి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు సంసోన్ జీవితం ఎలా మారిపోతుందంటే రెండు కళ్ళు పీకేస్తారు, రెండు కళ్ళు తీసేస్తారు. ఒక భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతాడు. ఒకవేళ దేవుని వెంటనే తను అసలు ఆ వివాహం చేసుకోవటమే తప్పు. ఒకవేళ అక్కడ కుదురుగా ఉండొచ్చుగా, అక్కడ కుదురుగా లేడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వేశ్య దగ్గరికి.
తన భార్య తన స్నేహితునికి ఇచ్చి వివాహం చేసేసారు. సంసోన్ జీవితం 2 కళ్ళు లేనివాడుగా అయిపోయాడు. బంధింపబడిన స్థితిలోనికి వెళ్ళిపోయిన సంసోను చివరాఖరగా అంటాడు, అయ్యో ఒక్కసారి బలం ఇవ్వు నాయన అని చెప్పి. బలం ఇచ్చిన వెంటనే ఆ శత్రువులు చనిపోయారు, సంసోను కూడా చనిపోయాడు. సంసోన్ అక్కడ చనిపోవాలా? అక్కడ చనిపోకూడదు. సంసోన్ ఎక్కడ ఉండాలంటే ఇశ్రాయేల్లో గొప్పవాడిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రత్యేకించుకున్న వ్యక్తి కనుక. కాబట్టి తన స్థానాన్ని మర్చిపోయాడు. అమ్మో, దేవుడు నన్ను అభిషేకించుకున్నాడు, నా తల్లి గర్భంలో ఉండగా నన్ను ప్రతిష్ఠించుకున్నాడు, నా తల్లి గర్భంలో ఉండగా నా దేవుడు నన్ను చూశాడని చెప్పి సంసోన్ అనుకోవాలిగా. తను చేసిన గొప్ప కార్యాలన్నీ చూసుకోవాలిగా. ఒక సింహాన్ని చీల్చేశాడంటే ఎంత శక్తి ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. అంత ధైర్యం కలిగిన నేను చిన్ని తాత్కాలికమైన డెసిషన్ అంటే మనం తీసుకునే డెసిషన్స్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం తీసుకున్న చిన్న నిర్ణయం మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. సంసోన్ తీసుకున్న నిర్ణయం మంచిది కాదు. తన స్థానాన్ని మర్చిపోయి వేరే తట్టు తిరిగాడు. తన స్థానం ఏంటంటే అభిషేకింపబడిన వ్యక్తి, తను దేవుని ఆత్మ బలం కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ఒక భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయి చివరి క్షణంలో ప్రార్థన చేసుకుని ఏం చేశాడంటే శత్రువులు తాను కూడా చనిపోయారు. అటువంటి స్థితిలో ఉండకూడదు. కానీ తప్పిపోయిన కుమారుడు వెంటనే తిరిగేసి తండ్రి దగ్గరికి వచ్చాడు. అలా ఉండాలి. మన స్థానాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఎవరమన్నది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన క్రైస్తవులం కాబట్టి మనలో ఒక ప్రత్యేకత కనబడాలి. మన మాటల్లో కావచ్చు, మన ముందు చెప్పుకున్నట్లుగా ప్రవర్తనలో కావచ్చు, క్రియల్లో కావచ్చు, ఆలోచించే ఆలోచనలో కూడా కావచ్చు. ఆలోచించకుండానే సంసోన్ అక్కడ తప్పిపోలేదు కదా. కాబట్టి మన క్రైస్తవులంగా మనం ఆలోచించే విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన ప్రవర్తించే ప్రవర్తన కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అమ్మ నాన్న చూడట్లేదు అనుకుంటాం, బంధువులు ఎవ్వరు లేరు అనుకుంటాం, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనం చూస్తూనే ఉంటాడు. స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఒకవేళ బయటికి ఎక్కడికైనా వెళ్ళినా, బంధువుల దగ్గరికి వెళ్ళినా, ఏదైనా ఊరికి వెళ్ళినా, మనం ఏ స్థలములో ఉన్నప్పటికీ కూడానంట మనకైనా మన కన్నులు కనబడింది మన దేవుని కన్నులు కనబడుతుందంట. మన హృదయంలో ఏముంది అనేసి దేవునికి తేటతలగా కనబడుతుందంట. మన దేవునికి కన్నులకి మరుగైన సృష్టము లేదు అని చెప్పేసి వాక్యంలో ఉంటుంది. అంటే ఆయన కనబడింది ఏదీ లేదంట. మనం ఎలా ప్రవర్తించినా, మన ఇష్టానుసారంగా ప్రవర్తించినా మనం ఏదో అనుకుంటాం, కానీ దేవుడు మనం లెక్క అడుగుతాడు. కాబట్టి క్రైస్తవులుగా ఉన్న మనం ఒకవేళ ఏ స్థితిలో పడిపోయామో, ఏ స్థితిలో ఉన్నామో మనం ఉన్న స్థితిని అంట జ్ఞాపకం చేసుకోవాలంట. మనల్ని మనం విమర్శించుకోవాలి అని ఉంటుంది వాక్యంలో. మనల్ని మనం చూసుకోవాలి. పక్క వాళ్ళు విమర్శించడానికే మనం ముందుంటాం, న్యాయ తీర్పు తీర్చడానికి మనం కుర్చీ చేసుకుంటాం కదండి. వాక్యంలో ఉంటుంది, నీ కంట్లో ఉన్న దూలం చూసుకోనకుండా నీ సహోదరుని కంట్లో నువ్వేం చూస్తున్నావు? నలుసుని చూస్తున్నావు. మనం ఎప్పుడు పక్క వాళ్ళ తప్పులు ఎత్తి చూపించడానికే మనం ముందుంటాం, కానీ ఎప్పుడు కూడా మనల్ని మనం విమర్శించుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి, మన జీవితాన్ని మనమే నిర్మించుకోవాలి. కాబట్టి ఈ మాటలో మనకి అర్థమైంది ఏంటంటే ఒకరు ఏ స్థితిలో ఉన్నా కూడా తిరిగి ఎక్కేసేయగలగాలి, ఆ స్థితిలోనే ఉండిపోకూడదు. ఇంకొకటి ఏంటంటే ఈ బల్లిలో ఉన్న లక్షణం పట్టుదల కలిగి ఉంటుంది కదండి. పట్టుదల కలిగి ఉంటుంది. పట్టుదల కలిగిన ఈ బల్లి అలా పట్టుకుని ఆ గోడను అలా పట్టుకుని ఉంటుంది కదా. మనం కూడా పట్టుదల కలిగి ఉండాలి. ఏ విషయంలో కూడా రాసి పడకూడదు. ఏ విషయంలో కూడా మనం ఏది టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదు. ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, ఆలోచించి ప్రవర్తించాలి కూడా. కాబట్టి మనం కూడా ఈ బల్లిలో ఉన్న లక్షణం, మనం పడిన స్థితిలోనే ఉండిపోకూడదు, తిరిగి మన స్థితిని మార్చుకోవటానికి ప్రయత్నించాలి తప్ప నేను ఇంక ఈ స్థితిలోనే కూర్చుని పోతాను, ఇంక ఈ స్థితిలోనే ఇక్కడే ఉండిపోతాను, నా జీవితం ఇక్కడే చల్లారి చేసుకుంటాను అనుకుంటారు. మనకు బాగా తెలుసు యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడతారు. 18 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాడంట ఆ వ్యక్తి. దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిపేసి వెళ్ళిపోయేసరికి చాలామంది రోగులు అందులోనికి పడి ఏమయ్యేవారంటే స్వస్థత పొందుకునేవారంట. కానీ ఈ వ్యక్తి మాత్రం 18 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాడంట. ఆ వ్యక్తి అనుకోవచ్చుగా,
ఏదో ఒక విధంగా కొంచెం కొంచెం జరిగినా ముందుకెళ్ళిపోతాడు అన్నట్లుగా. ఒకవేళ అతని స్థితి ఎలా ఉందో మనకు తెలియదు, అతను పక్షవాయువుతో ఉన్నాడనేసి ఉంటుంది. అతను చెప్పింది ఏంటంటే, ఏసీ ఒక రోజు వచ్చాడంటే నడుచుకుంటా, ఏసీ వచ్చి ఏం చేశాడంటే, అయ్యా నువ్వు స్వస్థపరచబడాలనుకుంటున్నావా అని చెప్పేసి అడిగితే, ఆ వ్యక్తి అంటాడు, నాయనా ఆ నీళ్లు కదిలినప్పుడు అందరూ దూకేసి స్వస్థత పొందుతున్నారు, కానీ నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి. అంటే అతను ఏం చెప్తున్నాడంటే, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నన్ను ఎవరైనా నీటిలోకి తోసేస్తే నేను ఏమవుతాను, స్వస్థత పొందుతాను అంటున్నాడు తప్ప, అయ్యా నేను స్వస్థత పొందుతాను అనేసి మాత్రం అన్నట్లు. కానీ యేసు ఏం చెప్తాడంటే, నీ పరిపెత్తుకుని లెగు అనేసరికి ఆ వ్యక్తి టక్కని లెగిసి ఏం చేశాడంటే, తను పరిపెత్తుకునంట తన ఇంటికి వెళ్ళిపోయాడు. 18 ఏండ్ల నుంచి అక్కడే ఉండిపోయాడు ఆ వ్యక్తి. అక్కడే ఉండిపోవటం దేవుని చిత్తం కాదు కాబట్టి, ఆ వ్యక్తి అలాగ ప్రయత్నమే చేయట్లేదు కాబట్టి, దేవుడు ఏం చేశాడంటే, నశించిపోతున్న వారి కొరికి వచ్చాడు కాబట్టి యేసయ్య వెతుక్కుంటూ వెళ్ళాడు అనమాట ఆయన దగ్గరికి. వెతుక్కుంటూ వెళ్ళి ఏం చేశాడంటే, ఆ వ్యక్తిని తిరిగి లేపాడు. కాబట్టి 18 ఏండ్ల నుంచి పడి ఉన్న ఆ స్థితిలో అన్న ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే బాగు చేశాడు. ఉన్న స్థితిలోనే ఉండిపోలేదు. కాబట్టి మనం కూడా ఉన్న స్థితిలోనే ఉండిపోకూడదు. ఇంకొక విషయం మీకు చెప్తాను ఏంటంటే, ఈ బల్లిని ఇంగ్లీష్లోనంట సాలిపురుగు తెలుసా మీకు? సాలిపురుగు మనకు అస్సలు ఇష్టం లేని సాలిపురుగు. మనం అలా ఇల్లు క్లీన్ చేసుకుంటాం, అది మనం అలా క్లీన్ చేసేసరికి అలా ఎక్కేస్తుంది పైకి. అవునండి, మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినప్పటికీ కూడా మరలా 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 గూడు కట్టుకుంటూనే ఉంటుంది అది. ఆ గొప్ప లక్షణం మనం కూడా కలిగి ఉండాలి. ఎలా అంటే, మన గృహాన్నంట మనమే నిర్మించుకోవాలి, మన ఇంటిని మనమే కట్టుకోవాలి. అపవాది కొన్ని కొన్ని శోధనల ద్వారా, కొన్ని శ్రమల ద్వారా ఏం చేస్తూ ఉంటాడంటే, మన కుటుంబాన్ని కావచ్చు, మన జీవితాన్ని చల్లా చెదిరి చేయటాన్ని చూస్తాడు. అలా అని చెప్పేసి ఇంట్లో సాలిపురుగు గూడు కట్టుకుంటూ ఊరుకుంటామండి? అది పురుగు కాబట్టి తనకి ఇల్లు కావాలి కాబట్టి మన ఇల్లుని తీసుకుంది అది. అవునండి, కానీ మనం మన ఆధ్యాత్మికంగా మన జీవితానికి అన్వయించుకుంటూ మనం ఏం చేయాలంటే, మన గూడు కట్టుకోవాలి. అంటే మన కుటుంబాన్ని కట్టుకునే వారుగా ఉండాలి. ఎటువంటి చిన్ని చిన్ని సమస్యలు వస్తాయి కదండి, చిన్ని చిన్ని మాటలు వస్తాయి కదా, వాటన్నిటిని మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. సరిదిద్దుకుని ఏం చేయాలంటే మన జీవితాన్ని, మన కుటుంబాన్ని మనమే ముందుకు నడిపించుకోవాలి. మరి ఎవరో సహాయం చేయరు, మనకు మనమే మన కుటుంబాన్ని కట్టుకోవాలి. అలా కుటుంబాన్ని కట్టుకునే వ్యక్తుల్లో ఒక స్త్రీ మనకు కనబడతారు. ఎవరంటే రూతు. రూత్ అనే స్త్రీ ఎక్కడ స్థితిలో ఉండిందంటే, ఆమె మోయాబిరాలు. అయితే బెత్లెహేము నుంచి ఒక కుటుంబం అక్కడికి వెళ్ళారు. ఎవరంటే నయోమి, తన భర్త, తన బిడ్డలను తీసుకునంట బెత్లెహేము నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేము నుంచి ఎక్కడికి వెళ్ళారు? చూద్దాం, రూతు గ్రంథంలో కనబడుతుంది చూడండి ఒకసారి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో కనబడతారు. 2వ వచనంలో వాళ్ళ పేర్లు కూడా కనబడతాయి. ఎలీమెలెకు అతని భార్య పేరు నయోమి. వాళ్ళిద్దరు కుమారులను తీసుకునంట బెత్లెహేము నుంచి మోయాబుకి వెళ్ళిపోయారంట. మోయాబుకి వెళ్ళినప్పుడు చక్కగా మొదట అన్ని విషయాల్లో కూడా అంతే కదండి, మనం ఎక్కడైనా బై మిస్టేక్ జరిగినప్పుడు ప్రారంభం చాలా బాగుంటుంది, దాని ముగింపే తెలియచేస్తుంది కదండి. ప్రారంభం అంతా బాగుంటుంది, కానీ ముగింపుకు వచ్చేసరికి దాని రిజల్ట్స్ వస్తుంది. మనం ఏదైనా మెడిసిన్ వేసుకుంటాం, అది రియాక్షన్ ఇచ్చింది అనుకోండి, వేసుకున్న వెంటనే వస్తుందా? రాదు, కొద్దిసేపటికి రియాక్షన్ ఇస్తుంది. అదేవిధంగా ఈ యొక్క నయోమి కుటుంబం కూడా మోయాబుకి వెళ్ళినప్పుడు ప్రారంభం బాగానే ఉంది, కానీ కొన్ని రోజులకి నయోమి తన కుమారులిద్దరికి వివాహం చేయటం, తన కుమారులిద్దరూ తన భర్త కూడా చనిపోవటం జరిగింది. అప్పుడు ఏమైందంటే, తన అత్త అనిందంట, అమ్మ కోడళ్ళారా, మీరు నా వెనకాల రావద్దు ఇంకా,
నన్ను వదిలిపెట్టేసి మీరు ఇంకెవరినైనా వివాహం చేసుకోండి, నన్ను వదిలిపెట్టేసేయండి. ఇప్పుడు నేను ఈ వయసులో మీ కుమారులు కని వాళ్ళు పెద్ద ఎదిగి వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయాలంటే సాధ్యమండి? సాధ్యం కాదు కదా, సాధ్యం కాదు. కాబట్టి మీరు దయచేసి మీరు ఏం చేస్తారంటే నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోండి, నా వెనకాల ఇంకా రావద్దు అని చెప్పినప్పుడంట ఓర్ప ఏం చేసిందంటే చక్కగా ముద్దు పెట్టుకుని సరే అత్తయ్య నేను వెంటనే వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయిందంట. కానీ రూతులో ఉన్న లక్షణం ఏంటంటే, అత్త నేను విడిచిపెట్టను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ చనిపోతావో నేను అక్కడ చనిపోతాను అని చెప్పంట తన అత్తని విడిచిపెట్టకుండా రూతు ఏం చేసిందంటే నయోమి వెనకాలే వచ్చిందంట. నయోమి ఊరేం ఊరు? బెత్లెహేం. బెత్లెహేం అనగా దేవుని ఇల్లు, రొట్టెల గృహం అని చెప్పేసి వాక్యంలో ఉంది. కరువు వచ్చింది కదా అని వెళ్ళిపోయారు వీళ్ళు. కానీ దేవుడు మరలా దర్శించేసరికి వెనక్కి తిరిగి వచ్చేసరికి తన జీవితం మొత్తం ఖాళీ అయిపోయింది, మొత్తం ఖాళీ అయిపోయింది. కానీ బెత్లెహేములోనికి రావటాన్ని బట్టి రూతు జీవితంలో గొప్ప మేలు జరిగింది. మనకు బాగా తెలిసి ఎవరో బోయాజుకి భార్యగా మార్చబడింది, దావీదుకి తండ్రినిచ్చింది కదండి. తను తీసుకున్న తన నిర్ణయాన్ని బట్టి తన కుటుంబం కట్టబడింది. తన అత్త ఏం చెప్పిందో అలానే చేసింది. అత్త ఏం చెప్పిందో అదే విధంగా బోయాస్ దగ్గరికి వెళ్ళటం, మొదట ఆ పొలంలోనికి వెళ్ళటం, ఆ పొలంలో పరిగెలు వేరుకోవటం, తర్వాత బోయాస్ దగ్గరికి వెళ్ళటం, ఏ విధంగా ప్రవర్తించమన్నదో అలానే ప్రవర్తించటం. అదేవిధంగా బోయాస్ ఏం చేశాడండి, రూతుని వివాహం చేసుకున్నాడు. సో తద్వారాగా తన జీవితం ప్రారంభమైంది. అక్కడితో ముగింపు. కానీ మోయాబు దేశం నుంచి బెత్లెహేము రావటం బట్టి రూతు జీవితం మరలా ప్రారంభమైంది అన్నమాట. తన జీవితాన్ని అలా కట్టుకుంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే కట్టుకోవడానికే చూడాలి తప్ప ఎప్పుడు మన జీవితాలు మనం పాడు చేసుకోకూడదు. ఇంకొక వ్యక్తి ఎవరు కనబడతారంటే రాహాబు, తెలుసా అండి? తెలుసు. తాను కూడా ఏం చేసింది, వేగు చూడడానికి వచ్చారంటే యెహోషువ ఇంకా 11 మంది, కాలేబుతో పాటుగా ఒక 10 మంది వచ్చారు. వీళ్ళంతా వచ్చి ఏం చేశారంటే వేగి చూడడానికి వచ్చినప్పుడంట ఆ స్త్రీ ఏం చేసిందంటే వాళ్ళని దాచిపెట్టి ఏం చేసిందంటే, అయ్యా మీ సమాచారం మేము విన్నాము, ఏంటంటే మీ దేవుడు చాలా గొప్ప మేలు చేసి గొప్ప కార్యం చేసి ఎర్ర సముద్రాన్ని దాటించి మిమ్మల్ని తీసుకొచ్చాడంట. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఎరుకోను కూడా దాటించి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాడు, అంతటి సామర్థ్యం మీ దేవుడికి ఉందని నాకు తెలుసు, కాబట్టి నేను భయపడుతున్నాను కాబట్టి అని చెప్పి ఆమె ఏం చేసిందంటే వాళ్ళు దాచిపెట్టడం, వాళ్ళు చేసిన ఉపకారం ఏంటంటే ఎర్రటి దారపునంట కిటికీ కట్టిందంట. ఆమె సూచనగా పెట్టమ్మా, మేము వస్తాము, అక్కడికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ఆ సూచన చూసి మేము ఈ పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు నిన్ను నీ కుటుంబానికి ఏ హాని చేయం మేము అని చెప్పి ఏం చేసిందంటే వాళ్ళు చెప్పినట్లుగా ఆమె ఏం చేసింది, ఆ దారాన్ని ఆ కిటికీకి కట్టిందంట. యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళంతా ఏం చేశారంటే ఎరుకో ప్రాంతానికి రావటం, ఈ ప్రాంతానికి వచ్చిన వెంటనే దేవుడు ఏం చేశాడు, ఏం చేయమన్నాడు, స్తుతులు చెల్లించండి, దాని చుట్టూ 7 మార్లు తిరగండి, బిగ్గరగా తిరగండి అని చెప్పినప్పుడు అదే విధంగా వాళ్ళు చేసినప్పుడు ఏం జరిగింది, ఎరుకు కోటగోళ్ళండి కూలిపోయాయి. అప్పుడు యెహోషువ వీళ్ళంతా చేసింది ఏంటంటే రాహాబుని తన కుటుంబాన్ని కూడానంట వాళ్ళు కాపాడారంట. సో తద్వారాగా కుటుంబం ఏం చేయబడింది, రక్షించబడింది. ఒకవేళ ఆ ఎరుకో ప్రాంతం పాటుగా ఆమె కూడా చనిపోను. కానీ ఎప్పుడైతే యెహోషువనే కాలేబుని వచ్చిన వాళ్ళని దాచిపెట్టిందో తద్వారాగా ఆమె కుటుంబం కాపాడబడింది. కాబట్టి మనం కూడా మన కుటుంబాన్ని కాపాడుకునేవారుగా ఉండాలి. జ్ఞానం కలిగిన స్త్రీ అంట తన కుటుంబాన్ని కట్టుకుంటుందంట, 3 రాళ్ళు తన కుటుంబాన్ని కూల్చేసుకుంటుంది. మన కుటుంబాన్ని మనమే కట్టుకోవాలి, మన చేతులకు అప్పగించబడిందని మనమే కాపాడుకోవాలి. మనంతటా మనం కాపాడగలమంటే కాపాడలే. మనకు బలమైన ఆయుధం ఉంది, ఎవరో యేసయ్య ఉన్నారు మనకి. కాబట్టి మనకి ఇవ్వబడిన కుటుంబ బాధ్యతను మనం ఏం చేయాలంటే మన శక్తితోనో మనకున్న జ్ఞానంతోనో మనకున్న బలంతో మనకున్న దానితో మనం ఏమైనా చేయగలమంటే ఏం చేయలేం.
కానీ మనకున్న స్థితిలోనేనంట దేవుని వద్దకు వచ్చి మనం అడిగేమనుకోండి, అయ్యా నాకు ఇచ్చిన భర్త, నాకు ఇచ్చిన భార్య, నాకు ఇచ్చిన బిడ్డలు, నాకు ఇచ్చిన కుటుంబీకులను ఆయన అని చెప్పేసి మనం ఎప్పుడైతే దేవుని సహాయాన్ని మనం కోరుకున్నామో దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. స్త్రీలకు మాత్రమే బాధ్యత అంటే కాదు, పురుషునికి కూడా బాధ్యత ఉంది కదండి. మనకి ఎంత క్వాంటిటీనో ఆపోజిట్ కూడా అంతే క్వాంటిటీ కదా, మనం ఏం తక్కువ కాదు కదా. కాబట్టి పురుషులు కూడా కలిగి ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటంటే 2 దినవృత్తాంతములు 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక వ్యక్తి కనబడతారు. 2 దినవృత్తాంతములు 1వ అధ్యాయం 6వ వచనం. 2 దినవృత్తాంతములు 1వ అధ్యాయం 6వ వచనం. ఆసాలో ఉన్న లక్షణం ఏంటంటే ఆస ధర్మశాస్త్రాన్ని పాటించాడంట. తన తండ్రి తర్వాత రాజు అయ్యాడనమాట. తన తండ్రి తర్వాత రాజు ఏం చేశాడంటే దేవుని శాసనాన్ని అనుసరించటం బట్టి, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించటం బట్టి ఏమైందంటే తనకు రాజ్యం అంతా కూడా నిమ్మలంగా ఉందంట, నెమ్మదిగా ఉందంట. ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నామనుకోండి ఎలా ఉంటుంది, ఎప్పుడు కీచరాటగా ఉందనుకోండి ఎలా ఉంటుంది కదా. మన కుటుంబం నెమ్మదిగా ఉండాలంటే కుటుంబ యజమాని అంట ఖచ్చితంగా దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని అనుసరించాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే అనుసరిస్తారో అప్పుడు ఆ కుటుంబంలోనంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. ఇబ్బందులు లేకుండా కుటుంబం ఉండదు. చిన్ని ఉంటాయి, కానీ నెమ్మది కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ఆ కుటుంబ యజమాని దేవుని వాక్యాన్ని అనుసరించాలి. ఎక్కువ భక్తి చేసేది ఎవరండి? నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసిన వాళ్ళలో ఎక్కువ శాతం మందిరంలో కనబడేది కానీ ఎక్కువ శాతం ప్రార్థించేది కానీ స్త్రీలే కదండి. ఎక్కువ శాతం నిర్లక్ష్యంగా ఉండేది, ఎక్కువ శాతం మందిరానికి రాని వారు ఎవరంటే పురుషులే కదా. కానీ స్త్రీలకి ఎంత భక్తి ఉందో పురుషులు కూడా అదే భక్తి చేశారనుకోండి, ఆ కుటుంబం ఒక ఉన్నత స్థితిలో ఉంటుంది అన్నమాట. అంతే కదండి. ఒక్క చేత్తో యుద్ధం చేయగలుగుతామా? చేయలేం. ఇంకొకరు సహాయం ఉందనుకోండి అప్పుడు ఇంకా బలం కలుగుతుంది కదా. వాక్యంలో ఉంటుంది, ఒక్కరు 1000 మంది తరిమితే ఇద్దరు 10,000 మందిని తరమగలరంట. కాబట్టి స్త్రీలకి బలంగా ఎవరు ఉండాలంటే పురుషుడు ఉండాలి ఖచ్చితంగా. కుటుంబాన్ని నిర్మించుకోవటానికి ఖచ్చితంగా పురుషుని బాధ్యత చాలా ఎక్కువ. మనకు తెలియనివి కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి కదండి. మనకు అంత బాధ్యతగా బరువుగా అనిపించినవి కూడా వాళ్ళకి బరువుగా అనిపిస్తాయి. మనకి ఎక్కువ బాధ్యత ఏంటంటే మనకు వంటిల్లే ప్రపంచం, బిడ్డలే గొప్ప ప్రపంచం కదండి. ఇక్కడే ఆగిపోతాం మనం. కాబట్టి మనము ఎంత భక్తి చేస్తున్నామో మనకి ఇవ్వబడిన భర్త కూడా, మనకి ఇవ్వబడిన పార్ట్నర్ కూడా అంతే భక్తి చేయాలి. ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉన్నా కూడా కుటుంబంలోనికి అపవాది ఎప్పుడు చొరబడదామా అని చూస్తాడు. ఎందుకంటే రానున్న కాలంలోనికి వచ్చేవారు ఎవరో బిడ్డలు వస్తూ ఉంటారు కదండి. వాళ్ళు వచ్చారంటే, వాళ్ళు ఎదిగారంటే ఎవరికి ముప్పు? సాతానికి ముప్పు. మనమే స్తుతిస్తా ఆరాధిస్తా దేవుని గణపరుస్తూ ఉన్నాం అనుకోండి, వాడికి అసలే మండిపోతూ ఉంటుంది. ఇంకా మన బిడ్డలు కూడా వస్తున్నారంటే ఇంకెలా ఉంటుంది వాడికి కదా. కాబట్టి మన కుటుంబంలోనికి అపవాదికి చోటు ఇవ్వకుండా, వాడు తొంగి చూడకుండా మనం ఏం చేయాలంటే ఎప్పుడు మన కుటుంబం చుట్టూ కంచి వేసుకోవాలంట. ఎప్పటికప్పుడు వాక్యాన్ని అనుసరిస్తున్నానా లేదా, దేని వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తున్నానా కానీ అని చెప్పి మనం ఎప్పుడు కూడా మనకు మనం పరీక్షించుకుంటూ ఉండాలి. కాబట్టి ఆశలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని పాటించడు. కాబట్టి కుటుంబం కాదు, రాజ్యమే నిమ్మలంగా ఉందంట. కాబట్టి మన చిన్న కుటుంబం నిమ్మలంగా ఉండాలంటే దేవుని వాక్యం మనం కూడా పాటించాలి. కాబట్టి ఈ జీవుల్లోంచి ఒక్కొక్కటి మనం ఏం నేర్చుకున్నాం మీకు గుర్తుందా? మొట్టమొదటగా కుందేలుకు బలం లేకపోయినా తను ఆశ్రయించిన విధానం మాత్రం చాలా గొప్పది. కాబట్టి మనకి శక్తి సామర్థ్యం లేదు, మనం చేయవలసింది మనం చేసేది చాలా కొంచెమైనప్పటికీ కూడా
మనం ఎవరిని ఆశ్రయించాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. యాయీరు ఇంకా కపెర్నహూములో ఉన్న ప్రధాని కూడా దేవుణ్ణి ఆశ్రయించి, యేసయ్యను ఆశ్రయించి తన కుమార్తెని తన కుమారుని వాళ్ళు ఏం చేసుకున్నారంటే బ్రతికించుకున్నారు. ఇంకొకటి మిడతలను చూస్తే మిడతల్లో క్రమం కనబడుతుంది. మన మాటల్లో క్రమం ఉండాలి. ఇంకొకటి మనం తినే ఆహారం విషయంలో క్రమం ఉండాలి. మన వస్త్రాధారణ విషయంలో కూడా క్రమాన్ని కలిగి ఉండాలి. ఇంకొక ఎవరండి? బల్లి. పడిన స్థితిలో మనం ఉండిపోకూడదు. పడిన స్థితి నుంచి మనం లేపబడాలి. తప్పిపోయిన కుమారుడు అక్కడే ఆగిపోలేదు, కానీ తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు కాబట్టి మరలా తన స్థానాన్ని తను పొందుకున్నాడు. ఏషావు ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. దేనికోసం? ఇలాగా. ఇంకొకటి సాలిపురుగు కోసం చూసుకున్నాం. మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలని చెప్పి విన్న వాక్యం అండి. మనకు మనమే అన్వయించుకోవాలి. మనం ప్రతిరోజు వాక్యం వింటాం, ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తూ ఉంటాం అండి. మన మనసులో వాక్యం లేకుండా ఉండదు కదా. మనం అనుసరించే విధానంలో వాక్యం కనబడుతుందా లేదా అని మాత్రం చూసుకోవాలి. చెప్పే వారంగా ఉంటే సరిపోతుందా అంటే సరిపోదు. చెప్పిన దాన్ని ప్రవర్తించే వారంగా ఉండాలి. కాబట్టి మనం విన్న వాక్యాన్ని ఎప్పటికప్పుడు కూడా మన జీవితంలో అప్లై చేసుకోవాలన్నమాట. మనం మెడిసిన్ తీసుకుంటాం, వేసుకోకపోతే మనకి ఏమైనా ప్రయోజనమా అండి? ప్రయోజనం ఉండదు. మనం తీసుకున్న మెడిసిన్ మనకు ఆరోగ్యం ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఆ మెడిసిన్ వాడాలి మనం. అదేవిధంగా దేవుని వాక్యము మనకి ఎప్పుడు జీవాన్ని ఇచ్చేది. కాబట్టి వాక్యం విషయంలో మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రకటన గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది ఏంటంటే, ఈ ప్రవచన వాక్యాలు చదువువారు, వినువారు, వాటిని గైకొనివారు మరీ ధన్యులంట. వినేసి ఆగిపోయే స్థితిలో ఉన్నామేమో, గైకొనలేకపోతున్నామేమో. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు అనుసరించేవారుగా ఉండాలి. ఈ చిన్ని చిన్ని జీవుల్లో కూడా మనం చాలా గుణపాఠాలు నేర్చుకోవచ్చు, చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితాన్ని కావచ్చు, మన భౌతిక జీవితాన్ని కావచ్చు, దేవుని ముందు మనం ఎప్పుడు పెట్టేవారుగా ఉండాలి. ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడు దేవుని భయభక్తులు ఎప్పుడు మానకూడదు. ఎప్పుడు చెప్తున్నా, మీరు ఏ క్షణాన్ని దేవుని మర్చిపోయారో మనం అంతే కదండి. సంతోషంగా ఆనందంగా ఉన్నామనుకోండి, దేవుడు గుర్తుంటారా? గుర్తుండరు. మనకు బాగా కష్టం వచ్చేసింది, బాగా ఇబ్బందులు ఉన్నప్పుడు మనకి ఎవరు గుర్తొస్తారో? దేవుడు గుర్తొస్తాడు. ఆ క్షణాలు మాత్రం మర్చిపోయాం. మనకి ఏదైనా బలహీనత, కష్టం, ఏదైనా శోధన వచ్చేసరికి దేవుడా 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 అనేసి అంటూ ఉంటాం. అదే మంచి సంతోషం, ఆనందం కలిగేసరికి దేవుడు గుర్తురారు. కానీ మనం ఏ క్షణం కూడా దేవుని మర్చిపోయే వారంగా ఉండకూడదు. దేవుని స్తుతించడం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఎప్పుడైతే మర్చిపోతామో దేవుడిని ఎక్కడో వదిలిపెట్టేసి వచ్చేస్తాం అన్నమాట. ఇలానో ఒక యవనస్తుడంట ప్రతిరోజు దేవునితో సహవాసం చేసేవాడంట, ప్రతిరోజు దేవునితో పెనుగులాడేవాడంట, ప్రతిరోజు దేవునితో సంభాషిస్తూ మాట్లాడుతూ ఉండేవాడంట, ప్రతిరోజు ఏసీ కూడా వ్యక్తితో మాట్లాడుతూ ఉండేవారంట. ఇంక వీళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా మార్చబడ్డారనమాట. మంచి స్నేహితులుగా మార్చబడేసరికి ఈ యొక్క యవ్వనస్తుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏసై వెళ్ళిపోయేవారంట. ఈ వ్యక్తి షాపింగ్ మాల్కి వెళ్ళాడు అనుకోండి, ఏసీ కూడా తనతో వెళ్ళిపోయేవాడంట. తను ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్ళాడు అనుకోండి, అక్కడికి కూడా ఏసీ వెళ్ళిపోయేవాడంట. అలాగే ఏసీ ఎక్కడికైనా తనతో పాటుకి వెళ్ళిపోయేవాడంట. ప్రతిరోజు ఏసీతో మాట్లాడేవాడంట. అయితే ఒకరోజు ఈ యవనస్తుడు ఏం చేశాడంటే సినిమా హాల్కి వెళ్ళాడంట. సినిమా హాల్కి వెళ్ళేసరికి ఏసయ్య టికెట్లు తీసుకునే దాకా ఉన్నాడు, కానీ అక్కడ ఆగిపోయాడంట. ఆగిపోయేసరికి ఏ ఏసయ్య రావట్లేదంటే నేను ఇక్కడికి రానన్నాడంట ఏసయ్య. సినిమా హాల్కి వెళ్తున్నావు కదా, నేను రాను, నువ్వు వచ్చేంతవరకు నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి అంటానంట. సరే ఏసయ్య అని చెప్పేసి తన సినిమా హాల్కి వెళ్ళిపోయాడంట. కానీ ఏసై అక్కడే ఉన్నాడంట. ఎందుకంటే అతనికి ఏసై అవసరమేమో కాదు కానీ తెలియదు, కానీ అతను నశించిపోకుండా ఉండటం మాత్రం ఏసైకి అవసరం కదండి. అవునా? మనం ఎప్పుడు కూడా ఎలా ఉంటామంటే మన అవసరతలు చూసుకుంటూ, మన కష్టాన్ని చూసుకుంటూ, మనకు మనమే చూసుకుంటూ ఉంటాం. మన వెనకాల రమ్మంటాం ఏసైనా, నా వెనకాల వచ్చి ఏసయ్య నేను అక్కడికి వెళ్తున్నాను అని చెప్పి. కానీ మనం ఎప్పుడు కూడా ఏసైని వెనకాల కాదు పెట్టేది, ఏసైని ఎప్పుడు కూడా మనం ముందే పెట్టుకోవాలి. మన ముందున్న ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరూ కూడా ఎక్కువ శాతం దేవుని ముందు పెట్టుకున్న వాళ్ళు మాత్రమే ఈ గ్రంథంలో ఉన్నారు.
దేవుని వెనకాల పెట్టిన వాళ్ళు ఉన్నారు చూశారు, వాళ్ళ జీవితాలు అక్కడే ఆగిపోయినాయి. కాబట్టి మనం అనుకోవాలి, నేను ఈ స్థలంలోనికి వెళ్తున్నాను, ఈ స్థలంలోనికి వెళ్తున్నప్పుడు ఏసే నాతో ఉన్నారా లేదా అని చెప్పి. ఆ యవనస్తుడు చక్కగా ఏసైతో సహవాసం చేశాడు. సినిమా హాల్కి వెళ్ళొచ్చా? సినిమా హాల్కి వెళ్ళకూడదు కదా. కాబట్టి మనం కూడా ప్రతి స్థలంలో ఏసే మనతో ఉన్నాడా లేదా అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, మనం ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. మనకు అత్యంతమైన అతి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే దేవుడే. ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి భక్తి జీవితంలో మనం ఖచ్చితంగా ఎప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి. విన్న వాక్యాన్ని ఎవ్వరూ మర్చిపోవద్దు. ఒకవేళ మర్చిపోయినా వాక్య లేఖనం ఉంది కదా, సామెతల 30 అధ్యాయంలో కనబడుతుంది. ఎవరో చీమ కనబడుతుంది, కుందేలు కనబడుతుంది, మిడతలు కనబడితే బల్లి కూడా కనబడుతుంది. కాబట్టి ఈ 4 జీవులతో పాటు ఇంకో జీవి ఉన్నారు, ఎవరో సాలిపుడుగు. మన ఇంట్లో సహజంగా ఇవి కనబడినప్పుడు మనం ఏం చేయాలంటే, ఆహా చీమలకి ఎంత క్రమం, ఈ కుందేలకు బలం లేనప్పటికీ కూడా తన నివాసం చక్కగా నిర్మించుకుందని చెప్పేసి ప్రతి దాన్ని కూడా మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. సరేనండి. ఈ చక్కటి అవకాశాన్ని, చక్కటి దినమును మన దేవుడు మనకు అనుగ్రహించాడు. వాక్యం చెప్దామని అనేసి అనుకోలేదు నేను. ఇలా వాక్యం చెప్పడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ వాక్యాన్ని అనుసరించటం మీ బాధ్యత. ఆ వాక్యంలో ఉన్న మంచి విషయాన్ని తీసుకోవటం మీ బాధ్యత. మీ బాధ్యత మీరు నిర్వర్తించారనుకోండి, మీకే ప్రతిఫలం. నాకే ప్రతిఫలం రాదు. చెప్పాను కాబట్టి మీరు ఇలా ఫాలో అయిపోవటమే. దేవుని వాక్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. మన జీవితాన్ని మనమే కాపాడుకోవాలి, మన భక్తి జీవితాన్ని మనమే కాపాడుకోవాలి. అందరం మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం.